డబ్బులు లేక చదువులకు దూరమవుతుండే వారిని మనం చూస్తుంటాం. అటువంటి వారి పట్ల ఎవరైనా అయ్యో పాపం అనుకుంటారే తప్ప ఒకడుగు ముందుకు వేసి వారి చదువులకు అవసరమైన చేయూతనందించే ఆలోచన మాత్రం చేయరు. అటువంటిది ఉన్నత విద్యావంతులైన మునగాల రామిరెడ్డి కుటుంబ సభ్యులు పేద విద్యార్థుల చదువులకు చేయూతనందించేందుకు తమ తండ్రి మునగాల నాగిరెడ్డి పేరుతో నెలకొల్పిన మునగాల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి వంతు సామాజిక సేవలు సనత్ నగర్ జెక్ కాలనీలో ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోని గురునానక్ విద్యా సంస్థలో బీటెక్ చదువుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు ఆటంకం కలుగుతున్న పరిస్థితుల్లో విద్యార్థిని సౌమ్యకు మునగాల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 35,000 రూపాయల చెక్కును అందజేసి అండగా నిలిచారు ట్రస్ట్ సభ్యులు మునగాల రామిరెడ్డి జయలక్ష్మమ్మ దంపతులు, వారి కుమారుడు మునగాల మాధవరెడ్డి నీలిమ దంపతులు. ఈ సందర్భంగా ట్రస్ట్ వివరాలను మునగాల నీలిమ వివరించారు. అది చారిటబుల్ ట్రస్ట్ మునగాల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేయడానికి మెయిన్ ఏంటంటే టు హెల్ప్ ద నీడీ అండి, ఎస్పెషలీ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలని, ప్లస్ అప్లిప్మెంట్ ఆఫ్ దియర్ విలేజ్, నర్సిరెడ్డిపల్లి విలేజ్ అప్లిప్మెంట్ లైక్ రోడ్స్, డెవలపింగ్ రోడ్స్, స్కూల్స్ ఏమన్నా ఉంటే, అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ చిల్డ్రన్కి వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఆ ఫీల్డ్లో ట్రైనింగ్ ఇచ్చి and to provide them employment is the main motto of this thing. And later education, I support more funding anta we have initially started, and very recently we have started this charitable trust, and the funding for this trust is mainly own funding andi from the siblings of this Munagala Nagireddy family members are the main funders for this. If things go on good, then we can go for the other things, and we can take the initiation and we can take funding from others also. Way more. I am Ram Reddy of Nagala, worked as a lecturer in physics in Nandyal Degree College. After retirement, మేము సొసైటీకి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం మాకు కలిగింది. నేను నర్సిరెడ్డిపల్లి అనే పేరు గల గ్రామంలో జన్మించాను. మా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. ఖమ్మం మండలంలో ఉంది. ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఉంది. సొసైటీ అంటే ఎస్పెషల్లీ మేము ఏ ఊర్లో అయితే పుట్టామో, ఏ ఊర్లో పెరిగామో, ఏ ఊర్లో చదువుకున్నామో, ఏ ఊరి వాళ్ళు మా అభ్యున్నతికి సహాయపడ్డారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కలుగజేయాలని ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా మా ఊర్లో ఒక శ్మశాన వాటిక ఉంది. దానికి మధ్యలో ఒక వాగు ఉంది. ఏదన్నా ఒక మృత్యువు సంభవించినప్పుడు వాళ్ళని ఆ శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి కూడా సాధ్యపడదు, నీళ్ళు ఎక్కువ ఉంటాయి. అందుకని అక్కడ మేము ఒక చిన్న బ్రిడ్జి కడదాం అనుకున్నాం. తర్వాత అక్కడంతా కూడా ఒక బుష్ ఏరియా అది, అంటే ఆ బుషెస్ అన్నీ కూడా ఆ శ్మశాన వాటికను ఆక్రమించుకున్నాయి. వాటిని ఆ బుష్ను తొలగించేసి అక్కడ ఏమైనా మంచి చెట్లు నీడ కోసం కానీ ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లను కానీ వేయాలనుకోవడము మా సంకల్పం. ఇంకా ఇలాగా మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరన్నా ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు బీదవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా జబ్బులు పడినప్పుడు వాళ్ళకు సహాయం చేయడం కానీ ఇలాంటి పనులు కూడా మేము చేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా నేను చదివినటువంటి స్కూల్ కూడా మా ఊరికి దగ్గరనే 1 మైల్ దూరంలో ఉంది. కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఆ ఏరియాను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసినాం. దీంట్లో మేము ఫస్ట్ అయితే మా కుటుంబ సభ్యులే దీనికి కావలసినటువంటి ధన సహాయం చేస్తూ ఉన్నారు. తర్వాత ఫ్యూచర్లో అవసరం పడితే ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన వారి సహాయం కూడా తీసుకొని దీని అభివృద్ధిని ఇతోధికంగా పెంచుతామని నేను ఇందు మూలంగా తెలియజేస్తాను.